హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్. దిస్ ఈజ్ మహా. ప్రోమో అయితే 10:30కి రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో చూసానండి. మనకేం కావాలి బిగ్ బాస్ హౌస్లో అదైతే మంచిగా కనిపించింది ప్రోమోలో. ఆ ఫైటింగ్లో ఇంకా అంటే డే 1లోనే స్టార్ట్ అయిపోయినాయి ఫైటింగ్స్ అనేవి. మెయిన్గా ఆర్జే శేఖర్ భాషకి ఇంకా సోనియా గారికి ఫైట్ జరిగింది. అది ఫుడ్ విషయంలో జరిగింది. సో అసలు ప్రోమో ఫస్ట్ ఏమొచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం. దాని నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రోమో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే మనకి నిఖిల్ గారు ఇంకా నాగమణికంఠ గారు ఒక డిస్కషన్ అయితే కనిపించింది. అది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఆదిత్య ఓం గారు గురించి. ఆదిత్య ఓం గారు నిన్న అనిల్ రావుపూడి గారు ఎలిమినేషన్ చేయాలి, హౌస్లో నుంచి ఒకరిని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఆదిత్య ఓం గారు నాగమణికంఠ నాట్ ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పడం జరిగింది. సో అది ఆయన మనసులో పెట్టుకున్నాడు బాగా నాగమణికంఠ గారు. సో ఆయన పైన ఆయన బిహేవ్ చేసే విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అది నాట్ కరెక్ట్ అన్నట్టు నిఖిల్ గారితో చెప్పడం అయితే జరిగింది. నాగమణికంఠ గారు తన ఒపీనియన్ షేర్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఆయన చెప్పే విధానంలో కొంచెం ల్యాగ్ ఎక్కువ అనిపించింది నాకు. ప్లస్ ఏంటంటే నేను నైట్ లైవ్ చూడడం కూడా జరిగింది. చెప్పిన దాన్ని మళ్ళీ ఒక్క పర్సన్తో కాకుండా ఈ విషయాన్ని నిఖిల్ గారితో మాట్లాడారు, అలాగే ఆర్జే శేఖర్ భాషతో మాట్లాడారు, ఇంకెవరితోనైనా మాట్లాడారో లేదో తెలీదు, కానీ వీళ్ళిద్దరితో డిస్కస్ చేయడం అనేది అయితే జరిగింది. సో నిఖిల్ గారు ఈ మన ఆదిత్య ఓం గారి గురించి చెప్పేటప్పుడు ఓకే అదంతా ఓకే, బట్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి తనకి, ఎందుకంటే తన ఏజ్లో పెద్దయినా కాబట్టి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక చిన్న అడ్వైస్ ఇవ్వడం అయితే జరిగింది నాగమణికంఠ గారికి. అది కూడా తను రిసీవ్ చేసుకోలేకపోయినాడు. అంటే నువ్వు అంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు, ఏదో వీళ్ళేంటో అండి అసలు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాదు. అందరికి ఇంగ్లీష్ రాదు కదా, ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికి ఇంగ్లీష్ వచ్చి ఉంటే పర్లేదు, కాకపోతే ప్రతి విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పడం, ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ ఇంగ్లీష్ నుంచి తెలుగు కన్వర్ట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది. బట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ అనేది తెలుగు రియాలిటీ షో కాబట్టి ఖచ్చితంగా తెలుగు మాట్లాడితేనే బాగుంటుంది. చూసే వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే చూడరు ప్రోగ్రాము, అందరు చూస్తారు కాబట్టి తెలుగులో మాట్లాడాలి. కానీ వీళ్ళు మొత్తం ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దీనిపైన మరి బిగ్ బాస్ ఏమన్నా చర్యలు తీసుకుంటారా, ఏమైనా పనిష్మెంట్స్ ఇస్తారా లేదా తెలీదు. కాకపోతే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్కి అందరికీ రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ డిస్కషన్లో ఏంటంటే వాళ్ళిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది కాబట్టి దానివల్ల అసలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇప్పుడు మన ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికైతే ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళకి అర్థం కాదు. సో డిసైడ్ చేయడానికి కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అందరూ తెలుగు చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. కంటెస్టెంట్స్ కూడా తెలుగులో మాట్లాడితేనే వాళ్ళకి ఓటింగ్ కూడా మంచి, అంటే ఓట్లు వేసే వాళ్ళు కూడా నువ్వు తెలుగులో ప్రాపర్గా నీ పాయింట్ని కన్వే చేసినావు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది, వాళ్ళకి ఒక అజెప్షన్, అంటే వాళ్ళు ఓకే ఓహో ఈయన ఈ పర్సన్ ఇలా మాట్లాడారంటే తినది కరెక్ట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది అనమాట. సో తెలుగు మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ కూడా తెలుగు మాట్లాడాలని ఖచ్చితంగా పనిష్మెంట్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాము ముందు ముందు ఎలా వస్తుందో చూద్దాము. ముందు ఎపిసోడ్స్లో తెలుగు మాట్లాడడానికి స్కోప్ ఉంటుందేమో చూద్దాము. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా అందరు తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం జరుగుతుంది. ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ థింగ్. సో నువ్వు టాపిక్ని డైవర్ట్ చేస్తున్నావు అని నాకు నచ్చట్లేదు అని డైరెక్ట్గా నిఖిల్తో అనడం అయితే జరిగింది నాగమణికంఠ గారు. నేను టాపిక్ డైవర్ట్ చేసినట్టు అయింది. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, సో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తే కొంచెం క్షమించండి. సో నాగమణికంఠ నిఖిల్ మాట్లాడిన కన్వర్జేషన్లో మాత్రం నాకు నిఖిల్ గారు కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే నాగమణికంఠ గారు తన బాధ చెప్పుకుంటున్నారు. ఓకే, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకలా ఉంటుందండి. జస్ట్ ఆయన ఒపీనియన్ చెప్పిండు. ఆయనకి ర్యాప్ లేకపోవడం ఫస్ట్ డే అవ్వడం వల్ల కావచ్చు, ఎవరో ఒక పేరు చెప్పాలి కాబట్టి నాగమణికంఠ గారి పేరు చెప్పడం జరిగింది, ఆదిత్య ఓం గారు. దాన్ని లాగడం తెగే వరకు లాగడం ఏం చిన్న విషయం కదండి అది. అంటే చాలా వరకు అందరికీ తెలుసు, ఎందుకంటే అంత తొందరగా మరీ 1 వీక్ కూడా ఉంచకుండా 1 డేలో ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. అది జస్ట్ ఏ ప్రాంక్ అని చాలా వరకు అందరికీ అర్థమైంది. మరి ఆయనకి ఎందుకు అర్థం కాలేదో మనకు తెలీదు. సో ఆయన ఒక మంచి మాట చెప్పినాడు. అంటే ఆయన చేసుండొచ్చు, జస్ట్ మీరు ఒక అంటే ఎల్డర్ కాబట్టి మీరు రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో ఆయన ఒక సజెషన్ ఇచ్చిండు.
అయితే నచ్చితే తీసుకోవాలి లేకపోతే లేదు. కానీ దాన్ని కూడా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు అంటే వేరేలా మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో నాగమణికంఠ గారు అంతగా పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు. సో మళ్ళీ ఇంకా తన నాగమణికంఠ గారు అది అయిపోయిన తర్వాత మనకు ప్రోమోలో మంచి సాంగ్ అయితే మార్నింగ్ లేవగానే ఒక సాంగ్తోనైతే నిద్ర లేపడం జరుగుతుంది అందరినీ కంటెస్టెంట్స్ని. సో మనకి గుంటూరు కారం సాంగ్తో ఫస్ట్ డేనే బిగ్ బాస్ హౌస్లో మన మహేష్ బాబు సాంగ్ అంటే మామూలుగా లేదు. అది కూడా గుంటూరు కారం సాంగ్, దమ్ మసాలా బిర్యానీ అనుకుంటా స్టార్ట్ చేసినారు. మంచిగా అందరు డ్యాన్స్ చేసినారు. కొంతమంది పూల్లో స్విమ్మింగ్ పూల్లో చేసినారు, కొంతమంది గార్డెన్ ఏరియాలో చేసినారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏంటంటే లివింగ్ ఏరియాలో ప్రోమోలో చూసిన విషయం ఏంటంటే లివింగ్ ఏరియాలో ఆరెంజెస్ని బిగ్ బాస్ మనకు తినడానికి పంపించిన ఫుడ్ ఉంది కదా, ఆ ఫుడ్తో గేమ్ ఆడుతున్నారు. ఎవరెవరు అని అంటే నిఖిల్, అభయ్ నవీన్, ఇంకా ఆర్జే శేఖర్ భాష ఇంకున్నారు అక్కడ. అంటే ప్రోమోలో సరిగ్గా కనిపించలేదు. సో ఫుడ్ వేస్ట్ అంటే ఫుడ్తో గేమ్ ఆడడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో శేఖర్ భాష గారిది కరెక్ట్గా అంటే కరెక్ట్ అని చెప్పలేము, 100కి 100% రాంగ్. ప్లస్ ఆ విషయాన్ని మనకి సోనియా గారు అనేది అది పాయింట్ని రేజ్ చేయడం జరిగింది. సోనియా గారు ఏమన్నారంటే ఎవరైతే ఆరెంజెస్తో గేమ్ ఆడుతున్నారో వాళ్ళు ఆరెంజెస్ని ముట్టుకోవద్దు అన్నట్టుగా మాట్లాడారు. సో ముట్టుకోవద్దు అనడానికి మీరెవరు అన్నట్టుగా శేఖర్ భాష గారు అంటే ఆమె కౌంటర్కి ఎన్కౌంటర్ వచ్చిందనమాట. సో బిగ్ బాస్ అంటే ఎక్కడ బిగ్ బాస్ రూల్స్ బుక్లో ఎక్కడ రాసి పెట్టలేదు కదా ఫుడ్తో గేమ్స్ ఆడొద్దు అని. అంటే ఫుడ్తో గేమ్ ఆడాలని కూడా రాసి పెట్టలేదు కదా. ఫుడ్ అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా తక్కువగా దొరుకుతుంది. ఆ దొరికిందాన్ని కూడా గేమ్స్ ఆడి పాడు చేస్తే ఇంకా తినడానికి కొంచెం, ఇప్పుడు ఆరెంజెస్ మనం బాల్ లాగా విసిరేసినప్పుడు ఖచ్చితంగా అది మెత్తబడుతుంది. అది తినడానికి కొంచెం తినాలనిపించేది కూడా, అది డ్యామేజ్డ్ ఫ్రూట్ లాగా అయిపోతుంది. సో బిగ్ బాస్ ప్రాపర్టీస్తోనే బిగ్ బాస్ని అంటే డ్యామేజ్ అయితే పనిష్మెంట్ ఉంటుంది అన్న స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి బిగ్ బాస్లో. మరి అలాంటిది బిగ్ బాస్ ప్రాపర్టీస్కి అంత ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఫుడ్కి ఎంత ప్రియారిటీ ఇస్తారు బిగ్ బాస్? ఒకసారి ఆలోచించండి. ఆ విషయంలో మళ్ళీ ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది సోనియా గారికి ఇంకా శేఖర్ భాష గారికి. ఆ ఆర్గ్యుమెంట్లో కూడా నాకు అంత అంటే కరెక్ట్ పాయింట్ అయితే శేఖర్ భాష గారిది అనిపించలేదు. మళ్ళీ సోనియా గారిని నేను తినను అంటే ఆ పెద్ద డిస్కషనే జరిగింది. ఎక్కడైనా పెట్టుకోండి, మీరు టేబుల్ మీద పెట్టుకుంటారో, నేలకేసి తొక్కేస్తారో, లేకపోతే డస్ట్బిన్లో డ్రైనేజ్లో పడేస్తారో అది నాకు అనవసరం, కానీ మీరు యూజ్ చేసిన ఫుడ్ ఎవరికి ఇవ్వకండి అని ఆమె అనడం. అండ్ దానికి రిప్లైగా నాకు ఇవ్వద్దు అని చెప్పు, కానీ ఎవరికి ఇవ్వద్దు అని చెప్పడానికి మీరెవరు అన్నట్టుగా శేఖర్ భాష మాట్లాడడం అంటే అదంతా అంత మంచి కమ్యూనికేషన్ అనిపించట్లేదు. ప్లస్ మంచి ఫైట్ కూడా అనిపించట్లేదు. ఎందుకంటే అందులో రాంగ్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే మీరు తినకపోతే మీరు తినను అని చెప్పండి, కానీ ఎవరికి ఇవ్వద్దు అని చెప్పే రైట్ లేదని అంటే ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ క్వశ్చన్లో ఆ ఆన్సర్లో ఏంటంటే శేఖర్ భాష కూడా మాట్లాడింది కరెక్టే కదా అనిపిస్తుంది. కాకపోతే ఫుడ్ విషయం కదండి, ఫుడ్ విషయంలో ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా ఫుడ్ వేస్ట్ చేయడం అనేది బిగ్ బాస్ హౌస్లో అది స్ట్రిక్ట్. అంటే నాకు తెలిసి ఈ విషయం మీద ఖచ్చితంగా నాగార్జున గారు మాట్లాడతారు. ఒక వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుడ్ విషయంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ వార్నింగ్ ఇస్తారు అనుకుంటున్నాను నేను. ఈ టాపిక్ మీద మనకి వీకెండ్లో మాత్రం ఖచ్చితంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫుడ్ విషయం కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు కంటెస్టెంట్స్గా వెళ్ళినారో వాళ్ళకి ఒక గేమ్ పెట్టినారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 6 మెంబర్స్కి అంటే వాళ్ళు పేరుగా వెళ్ళినారు కదా, ఫ్రెండ్స్ లాగా బడ్డీస్ లాగా వెళ్ళినారు. 6 మెంబర్స్ వెళ్ళారు అనమాట. 6 మెంబర్స్కి గేమ్ పెట్టడం జరిగింది. అది తాడులతో దాన్ని పట్టుకొని ఉండాలన్నమాట. ఆ గేమ్ ఏంటంటే గేమ్ పేరు ఏదో చెప్పిండండి బిగ్ బాస్, ఏం పేరు అబ్బా, పట్టుకొని ఉండండి. గేమ్ పేరు పట్టుకొని ఉండాలి. అంటే మనకి ఇటు సైడ్ గ్రిల్స్ ఉన్నాయి. ఆ గ్రిల్స్ మధ్యలో తాడులు ఉన్నాయి. తాడులు పట్టుకొని ఉండాలన్నమాట. మనకి మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఒక వీల్ ఉంది. ఆ వీల్ని ఇట్లా తిప్పినప్పుడు అక్కడ 3 టీంలు ఉంటే 3 టీంలకి 3 కలర్స్ థ్రెడ్స్ అనేవి ఇక్కడ స్టాండ్కి మధ్యలో కట్టడం అయితే జరిగింది. అప్పుడు ఆ వీల్ని తిప్పినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ థ్రెడ్ని కట్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో కట్ చేసినప్పుడు ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవుతుంది. అట్లా ఎన్ని రౌండ్స్ ఉన్నాయో ప్రాపర్గా తెలీదు.
మొత్తానికి ఫైనల్ రౌండ్ వరకు అయితే ఎవరైతే దానిపైన ఫిక్స్ అయి ఉంటారో ఆ 6గురిలో వాళ్ళే విన్నర్ అని తెలుస్తుంది. సో అందులో మనకి లాస్ట్ వరకు ఉన్నది ఎవరంటే నిఖిల్ ఇంకా నైనిక అనసూరు. ఒకసారి బ్లూ వచ్చింది, ఒక్కోసారి గ్రీన్ వచ్చింది. ఆ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్ థ్రెడ్ని కట్ చేయడం జరిగింది. సో అట్లా జరిగినప్పుడు బ్యాలెన్సింగ్ మిస్ అయ్యి బేబక్క కానీ ఇంకా నబీల్ వీళ్ళు కింద పడడం జరిగింది. యష్మి గౌడ కూడా కింద పడడం జరిగింది. శేఖర్ భాషా గారు కూడా కింద పడడం జరిగింది. కాలు కింద తాకితే ఇంకా వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అనమాట. అట్లా లాస్ట్లో ఫైనల్లో నైనిక అనసూరి ఇంకా నిఖిల్ గారు కనిపించినారు మనకి ప్రోమోలో. వీళ్ళిద్దరిలో ఒకరైతే విన్ అయినారు. ఆ గేమ్ అనేది మాత్రం అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఏమన్నా అంటే మనకి నో రేషన్, నో క్యాప్టెన్సీ, ఇంకా ప్రైజ్ మనీ ఇలాంటి ఏం లేవు కదా, దాని గురించి ఏమన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉండొచ్చు. సో ఇంతవరకు అయితే ప్రోమో వచ్చిందండి. కాకపోతే నైట్ కొన్ని రసవత్తరంగా కొన్ని న్యూస్లు జరిగినాయి. ఏంటంటే మన నాగమణికంఠ గారు ప్లస్ ఈమెవరు నైనిక అనసూరు చాలాసేపు బయట కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అందులో కూడా నాగమణికంఠ గారు కొంచెం నాసలాగా అనిపించింది, ఏదో సోది. ప్లస్ అందరూ లగేజ్ సెట్ చేసుకోవడము, లగేజ్ కబోర్డ్స్లో ఫిక్స్ చేసుకోవడం ఇవంతా జరిగింది. ప్లస్ దాంతోపాటు ఈరోజు మార్నింగ్ కూడా చాలా జరిగింది. ఏంటంటే వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని యునామినస్గా ఫుడ్ ఒకరు అంటే మనకి కెప్టెన్ లేరు అన్నారు కదా, అందరూ ఒక మాట మీద ఉండి ఒకరికి కెప్టెన్సీ లాగా ఒకరికి కెప్టెన్ పెట్టుకొని వాళ్ళ త్రూ అన్నీ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా కూడా అందరు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫుడ్డే కానీ మిగతా అంటే హౌస్ మెయింటెనెన్సే కానీ దాని గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. మరి క్యాప్టెన్ లేరు కదా, ఇప్పుడు హౌస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చూడాలి. క్యాప్టెన్ లేరు, మళ్ళీ రేషన్ మేనేజర్ లేరు. ఫుడ్ విషయంలో ఇది ఫస్ట్ డే కాబట్టి ఎలాంటి గొడవలు ఇంకా ఫుడ్ వరకు అయితే జస్ట్ అంటే వేస్ట్ చేస్తున్నారన్న పాయింట్లోనే ఫుడ్ గురించి సోనియా గారు వాయిస్ రేజ్ చేయడం జరిగింది. మరి మిగతా విషయాల్లో ఎట్లుంటుందో చూడాలి. మరి రేషన్ మేనేజర్ లేకపోతే ఫుడ్ కంట్రోల్ అయితే అస్సలు ఉండదు. మరి ఈ విషయాల్లో ఇంకెన్ని గొడవలు వస్తాయి అనేది తెలీదు. ఇప్పటివరకు అయితే ఈ ప్రోమోకి తగ్గట్టు అయితే నాకు ఫస్ట్ జరిగిన నిఖిల్ అండ్ నాగమణికంఠ గారి విషయంలో నాగమణికంఠ గారిదే నాకు మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే నిఖిల్ తన పెద్దవారు కాబట్టి నువ్వు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందన్న ఒక చిన్న పాయింట్ చెప్పినారు, అది యాక్సెప్ట్ చేయలేదు నాగమణికంఠ గారు. సో అందులో ఆయన మిస్టేక్ అనిపించింది. మళ్ళీ ఆర్జే శేఖర్ భాషా గారిది ఇంకా సోనియా గారి విషయంలో కూడా నాకు మనుషులైతే అలా చెయ్యొద్దు అని చెప్పింది. అంటే నేను పశువునా అని ఒక చిన్న పాయింట్లో సోనియా గారి మిస్టేక్ ఉంది. కానీ అసలు ఆ టాపిక్ వచ్చింది, ఆ గొడవ స్టార్ట్ అయింది ఫుడ్ వేస్ట్ చేసిన విషయంలోనే కాబట్టి. సో ఆబ్వియస్లీ శేఖర్ భాషా గారిదే మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఒక మిస్టేక్ వల్ల దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఆయన ఒక మాట అనడం ఈమె ఒక మాట అనడం జరిగింది కాబట్టి. సో ఆ ఫుడ్తోని బుక్స్లో లేకపోయినా ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అన్న ఫుడ్ విషయంలో ఫుడ్తోని ఆటలు ఆడొద్దన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది బిగ్ బాస్ హౌస్లో. సో అట్లా నాకు శేఖర్ భాషా గారిదే ఎక్కువ మిస్టేక్స్ అంటే దాంట్లో అయితే శేఖర్ భాషా గారి మిస్టేక్ అనిపించింది. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా అనాలిసిస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఏ మిస్టేక్ ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాగే మీకు ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ప్రోమే కానీ లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.